ముఖ్యమంత్రి గారు తిట్ల కోసం కొత్త కొత్త అబద్ధాల కోసం ఎప్పుడు వినని తిట్ల కోసం పరిశోధన టీం పెట్టుకున్నాడు. ఆయన ఎక్కడ బయటికి వెళ్ళినా వాళ్ళు పరిశోధన చేసి కొత్త కొత్త తిట్లు ఎదిట్టవచ్చు, భారతీయ జనతా పార్టీ మీద పరిశోధన చేసి ఏ రకమైనటువంటి నిందలు మోపొచ్చు, ఏ రకమైనటువంటి ఆరోపణ చేయొచ్చు. ఒక రీసెర్చ్ టీం పెట్టుకున్నాడు. వాళ్ళు ఉదయం పేపరు, సాయంకాలం మధ్యాహ్నం ఒక పేపరు, ఈవినింగ్ ఒక పేపరు, మీటింగ్ ముందు ఒక పేపరు, మీటింగ్ అయిపోయిన ఒక పేపరు ఆయన చేతులు పెడుతున్నారు. మరి పరిశోధన చేసి కొత్త కొత్త మాటలు వెతుక్కొచ్చి ఈరోజు ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన రాత్రంతా వాళ్ళు ఇచ్చిన పేపర్ను సరిదిద్దుకొని ఎవరెవరిని ఏమేమి తిట్లు తిట్టాలా, ఎవరి మీద బురద జల్లాలా, ఎవరిని నిరకాటంలో పెట్టాలా అనేటువంటి ఆలోచనే తప్ప పాజిటివ్ థాట్స్ ఈరోజు ముఖ్యమంత్రిగా రాలేదు. ఆయన ఏం చెప్పాడు మొన్న శాసనసభలో? టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడ్డది. టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడిన కారణంగా తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణకు లాభం జరగాల్సి ఉండింది, కానీ నేను ఆ రకంగా చేయను. నేను తెలంగాణ అభివృద్ధి కోరుకుంటున్నాను కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటాను, రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని నిధులు తెచ్చుకుంటానన్నాడు. మళ్ళీ ఈరోజేమో గార్దుగుడ్డు పెట్టుకొని ఊరేగుతున్నాడు. పరస్పర విరుద్ధము. ఆయన ఏమన్నాడు మొన్న? కేంద్ర ప్రభుత్వంతో ఇస్తుంటే ఇంకేమన్నారు? ఒక మంత్రి అయితే కేంద్ర ప్రభుత్వం పలానా ప్రాజెక్టుకి ఇస్తా అంటే నువ్వు తెచ్చుకోలేదు, నీ కారణంగా తెలంగాణ నష్టపోయిందని చెప్పారు. శాసనసభలో కేంద్ర ప్రభుత్వాన్ని పొగిడారు. మరి ఎన్నికలకు ముందొచ్చినాక ఏం రోగం వచ్చింది ఇలా అడుగుతాను. ఎందుకు మాట మారుస్తున్నారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం. బీఆర్ఎస్కు, కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్ల రెండు ఒకటే వైఖరి అవలంబిస్తున్నాయి. స్వార్థపూరితమైనటువంటి వైఖరి. వాళ్ళు ఎంతసేపు అప్పుడు కేసీఆర్ ఏమనుకున్నాడు? మున్సిపల్ కార్పొరేషన్లో గెలవద్దు, హుజూరాబాద్లో గెలవద్దు, దుబ్బాకలో గెలవద్దు అని ఆ రోజు ఆయన భావించాడు. గెలవడంతో బీజేపీ మీద అనేక రకాల విమర్శలు కురిపించాడు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? ఇక తెలంగాణ అంతా నాదే, కేసీఆర్ నిజాం పోయాడు, నేను ఒక నిజాం, కొత్త నిజాం వచ్చాను ఈయన అనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు పరిస్థితి భారతీయ జనతా పార్టీ సానుకూలమైనటువంటి వాతావరణము తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు డైజెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఒక అభద్రతా భావంతో, ఒక కలవరంతో, ఒక అసహనంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు వేరేస్తున్నారని మనం చేస్తా ఉన్నాను. అబద్ధాలు ప్రచారం చేయడంలో కేసీఆర్ కుటుంబము, రేవంత్ రెడ్డి పోటీలు పడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లే విషయంలో, భారతీయ జనతా పార్టీ పట్ల అబండాలు మోపే విషయంలో కేసీఆర్ కుటుంబము, రేవంత్ రెడ్డి పోటీలు పడి మాట్లాడుతున్నారు. ఇంతకంటే దురదృష్టం లేదు. ఈ దేశ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి తెలంగాణ గడ్డ మీద చాలా స్పష్టంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్స్ సమర్థవంతంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్తే ఇద్దరు చెరొక రకంగా, ఇంకో ఆయన అంటాడు యూటీ, టీఆర్ఎస్ ఏమో యూటీ వద్ద, లేకపోతే కృష్ణానదిని ఢిల్లీ తీసుకుపోతాడు, లేకపోతే గోదావరి నదిని ఢిల్లీ తీసుకుపోతాడు. ఏమైనా అర్థం ఉందా? మీరు మాట్లాడే మాటలలో యూటీ ఎక్కడొచ్చింది? ఎక్కడ చర్చ జరిగింది? కేసీఆర్ గారు మీ కుటుంబం అట్లా మాట్లాడమేంటి? గోదావరి కృష్ణ నీళ్లు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ తీసుకుపోతుంది? నీ చేతగాని తనంతో ఈరోజు గోదావరి కృష్ణా నీళ్లు ఈరోజు నష్టపోతుంది తెలంగాణ ప్రజలు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు ఈరోజు నీళ్లు నింపే పరిస్థితి లేదు. వర్షాకాలం ప్రారంభం కాబోతుంది ఇంకో 2 నెలల్లో.
దానికి ఎవరైనా బాధ్యుడంటే కేసీఆరే. నువ్వు అది మర్చిపోయి నీ వైఫల్యం, నీ తప్పుడు కారణంగా తెలంగాణ ఈరోజు సమాజం నష్టపోతూ ఉంటే కృష్ణా నది, గోదావరి నది కేంద్రం చేతిలో పెట్టాడు. మాకెందుకండి? ఎక్కడ పెట్టుకుంటున్నాం? ఏదైనా కేంద్ర ప్రభుత్వము ఇంకెక్కడైనా మళ్ళిస్తుందా? చిన్న చిన్న సిల్లి విషయాలు, కనీసం పొంతలేనటువంటి మాటలు, ప్రజలకు అర్థం కాకుండా ఉండేటువంటి మాటలు. ఇన్ని 10 సంవత్సరాలుగా లేదంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేట మొత్తం గోదావరి, కృష్ణ వాళ్ళ చేతిలో పెట్టుకొని పెత్తనం చేస్తారు. దానికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తా అని కేసీఆర్ అంటున్నాడు. ఫామ్ హౌస్లో కూర్చొని